మన హ్యూమన్ బాడీలో మన హ్యూమన్ హ్యాండ్లోని ఎన్ని బోన్స్ ఉంటాయి అని అంటే 30 బోన్స్ ఉంటాయి. ఎస్, వాట్ యు ఆర్ లిసనింగ్ ఈస్ ట్రూలీ ఫ్యాక్ట్. సో 30 బోన్స్ ఉంటాయి. సో అది ఏంటి అంటే మనం అన్ని డివిజన్స్ చేసుకుందాము. ఇక్కడ సో ఫస్ట్ మన హ్యాండ్ తీసుకుంటే జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. సో అది జాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ ఇంకా క్లియర్ గా డిస్కస్ చేద్దాము. సో ఫ్రమ్ హియర్ టు హియర్ అంటే పర్టికులర్ చెప్పాలంటే మనకి ఎల్బో దగ్గర ఈ యొక్క పార్ట్ ని మనము హ్యూమరస్ అంటాము. ఏమంటాము? హ్యూమరస్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి. ఏముంటాయి? 2 బోన్స్ ఉంటాయి. ఒకటి రేడియస్, ఇంకొకటి వచ్చేసి ఉల్నా. సో 2 బోన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వ్రిస్ట్. సో ఈ వ్రిస్ట్ లోని మనకి 8 బోన్స్ ఉంటాయి. సో కౌంట్ గుర్తుపెట్టుకొని 30 వస్తాయి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి 8 బోన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇక్కడ మనకి దీన్ని మనం మెటాకార్పల్స్ అంటాము. దీన్ని ఈ విస్ట్ దగ్గర ఉన్న బోన్ ని మనం కార్పల్స్ అంటాము ఏంటి బయోలాజికల్ టర్మ్స్ లోని. సో మనం ఇంగ్లీష్ లో మన డే టు డే లైఫ్ లోని మనము విస్ట్, పామ్ ఇలా అంటుంటాము. సో పామ్ బయోలాజికల్ టర్మ్స్ లో ఈస్ నథింగ్ బట్ వాట్? మెటాకార్పల్స్. సో మెటాకార్పల్స్ లోని 5 బోన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ 5 ఫింగర్స్ ఉంటాయి కాబట్టి ఈ 5 ఫింగర్స్ ఈ కార్పల్స్ తో కలపడానికి ఇక్కడ మెటాకార్పల్స్ అనేవి ఉంటాయి మధ్యలో. ఓకే, 1 2 3 4 5. సో ఓకే, ఈస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? సో ఇంకా నెక్స్ట్ కేటగిరీ. సో ఇక్కడ 2 3 ఇక్కడ 5. ఓకే, నెక్స్ట్ ఫింగర్స్ లోని మనం కనుక చూసుకున్నట్లయితే 3 బోన్స్ ఉంటాయి ప్రతి ఫింగర్ కి ఎక్సెప్ట్ థంబ్. సో ఈ థంబ్ వదిలేస్తే థంబ్ లోని మనకి 1 2, whereas in these 4 fingers you will have 1 2 and 3. ఓకే, సో 4 ఫింగర్స్ కి 3 అంటే 12. సో థంబ్ కి వచ్చేసి 2 ఫింగర్స్ అంటే 14. 2 బోన్స్ అంటే టోటల్ గా మనకి 14 ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనం టోటల్ చేస్తే 14 + 8 + 2 + 1 మనకి టోటల్ గా 30 వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది 30 బోన్స్ ఆఫ్ ది హ్యాండ్. ఓకే,